ఫేక్ పనులు చేయటంలో వైసీపీకి బాగా అందవేసిన చెయ్యి అనేది ఇప్పుడు ప్రస్ఫుటంగా కనపడుతుంది. కొత్తగా పోలీసుల్లో కూడా ఫేక్ పోలీసులను తీసుకొచ్చి కొంత ఈ ర్యాలీల్లో డిఎస్సి మీద జరుగుతున్న ఈ ర్యాలీల్లో హల్చల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద వంగల్పూడి అనిత కూడా బాగా సీరియస్ అయింది. ఇలాంటి ఫేక్ పోలీసుల్ని వైసీపీ ఎందుకు ఉపయోగిస్తుంది? ఏదైనా కొత్త కుట్రకి తెరదీస్తున్నారా? మహిళా పోలీసుల మీద దాడి జరిగి ఆల్రెడీ వైసీపీ ప్రజల్లో పూర్తిగా వాళ్లకున్న స్థానాన్ని కోల్పోతుంటే మరొక రకమైన కుట్ర చేయటానికి ఇలాంటి ఫేక్ పోలీసులను ఉపయోగించే అవకాశం ఉందా? ఇది పర్టికులర్గా ఒకళ్ళే చేస్తున్నారా, లేదు పార్టీ ఇంటర్నల్గా ఇలాంటి ఒక కుట్రని తెరదీయటంలో వాళ్ళ చెయ్యి హస్తం కూడా ఉందా అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. కాదేది కవిత కనర్హం అన్నట్టు వైసీపీ నాయకులు ఫేక్ చేయటానికి అది ఇది కాదు, అప్ టు ద ఎక్స్టెండ్ ఎక్కడ దాకైనా వెళ్ళి ఫేక్ చేసి అవతల పాడేస్తారు. ఫేక్ ఇళ్ల పట్టాలు సృష్టించి ఇదిగో ఎన్నికల్లో మీరు మాకు ఓటేస్తేనే ఇదిగో ఈ ఇళ్ల పట్టాలు చెల్లుతాయి అని చెప్పి పేరుని నాని ఒకసారి ఫేక్ చేస్తే అసలు ఫేక్ సర్టిఫికెట్లే తీసుకొచ్చి డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చి మరి మొన్న జరిగిన ఉదంతం మనం చూసాం. ఎక్స్ స్పీకర్ గారు చేసిన ఆ ఉదంతాన్ని. ఇక శ్రీధర్ అప్పలరాజు మనిషిని ఫేక్ చేసేసాడు. తన కొడుకు గుద్దితే వేరే ఒకళ్ళని తీసుకొచ్చి ఇతనే గుద్దిందని చెప్పి అట్లాంటి ఫేకులు. అసలు ఫేక్ అంటే పెట్టింది పేరు వైసీపీ అన్నట్టుగా తయారైతే ఇప్పుడు డిఎస్సి మీద మరి వాళ్ళు ఏ ర్యాలీ చేయదలుచుకున్నారో, వాళ్ళు ఏం ఆశిస్తున్నారో అది తర్వాత సంగతి. దాని మీద అన్ని నియోజకవర్గాల స్థాయిలో ర్యాలీలు నిర్వహించడం మొదలుపెట్టారు. అలాంటి ర్యాలీల్లో ఇప్పుడు ఫేక్ పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. అలాంటి ఫేక్ పోలీసులను తీసుకొచ్చి వాళ్ళని ప్రజల మధ్య తిప్పి పోలీసులు పెద్దగా పట్టించుకోవటం లేదు అని అనుకున్న సమయంలో మరి పెద్ద సైన్యంలో దింపుతారా ఏమో తెలియదు. కానీ మొన్న చంద్రగిరిలో జరిగిన మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఇలాగనే ఫేక్ పోలీసు రాము అనే ఒక వ్యక్తి అచ్చంగా పోలీసు డ్రెస్ వేసుకుని వచ్చి అక్కడ హల్చల్ చేయటం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇదేమిటి అని పోలీసులు కూడా ఐడెంటిఫై చేసి అతన్ని అడుగుతుంటే నేను ప్రైవేట్ సెక్యూరిటీలో పనిచేసే వ్యక్తిని, సెక్యూరిటీకి వచ్చాను అని చెప్పారు. కానీ సెక్యూరిటీ అయినంత మాత్రాన పోలీసు డ్రెస్ ఉపయోగించకూడదు కదా. సెక్యూరిటీ వాళ్ళు ఎలా ఉంటారో చూసాం. బౌన్సర్ లాగా పెద్ద పెద్ద వేసుకొని, నల్ల చొక్కాలు వేసుకొని, చుట్టూతా చేతులు పట్టుకొని ఎవడొచ్చినా తన్ని కింద పడేసేటట్టుగా ఉంటే మరి మోహిత్ రెడ్డి చుట్టూతా అలాంటి జనాలను పెట్టుకొని వెళ్ళొచ్చు. మరి వాళ్ళ నాయకుల మీద లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళకే నమ్మకం లేకపోతే ఆ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతోంది అది కాదు. సెక్యూరిటీ అనే పేరుతోటి కొంతమందికి ఇలా పోలీసు డ్రెస్సులు వేసి తీసుకొచ్చి ప్రజల్లో తిప్పుతూ పోలీసులు పెద్దగా పట్టించుకోవటం లేదులే అని అనుకుంటే మరి వాళ్ళతో ఏం చేయించదలుచుకున్నారు? వాళ్ళతోటి లాఠీ చార్జ్ చేయించేసి తలకాయలు పగలు కొట్టేసి మరి అభ్యర్థులు తలకాయలు అట్టుగో పగిలినాయి, కాళ్ళు ఎరిగినాయి, చేతులు ఎరిగినాయి చూడండి అని సోషల్ మీడియా నిండా వాళ్ళ ప్రచారం చేయదలుచుకున్నారా? ఇది పార్టీ ఇంటర్నల్గానే వచ్చిన ఒక ఆదేశం అన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. దీని మీద నిన్న హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, ఫేక్ పోలీసులను ఉపయోగిస్తున్నారు, ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటామని. ఇంకా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎక్కడెక్కడ ర్యాలీలు జరుగుతున్నాయో అక్కడంతా ఇక వెరిఫై చేయటం మొదలు పెడితే ఒకటొకటిగా చాలా ఉదంతాలు బయటకు రావటం మొదలుపెట్టాయి. పోలీసులు పెద్దగా పట్టించుకోవటం లేదులే అనుకోగానే మరి ఇక ఈ పెద్ద ఎత్తున ఇలాంటి డ్రెస్సులు వేసి కొంతమందిని తీసుకొచ్చి దింపి వాళ్ళ చేత చేయకూడని పనులు ఏమైనా చేపిస్తే, గతంలో అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా ఈ ఉద్యమకారుల్ని ఎక్కడ పడితే అక్కడ తాకటానికి, బ్లేడ్లు పెట్టి కోయటానికి ఫేక్ పోలీసులను తీసుకొచ్చి ఆ రోజున కూడా చేశారు. అప్పుడంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా బయటకు రాకుండా నడిచిపోతుంది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఆ వ్యక్తిని పట్టుకొని గట్టిగా అడగటం మొదలు పెడితే అతను మొత్తం విషయం చెప్పాడు. అసలు తన దగ్గర ఆ డ్రెస్ కూడా లేదని, ఈ డ్రెస్సును మొత్తం వాళ్లే ఏర్పాటు చేసి తనకిచ్చారని, ఈ క్యాప్ కానీ అతను పెట్టుకున్న ఎంబ్లమ్స్ కానీ ఇవన్నీ నేమ్ బోర్డుతో సహా వాళ్ళు ఇచ్చినవేనని మొత్తం అతను బయట పెట్టేశాడు. ఇక పోలీసులు కూడా ఇందులో జరగబోయే కుట్రలు ఏముంటాయి, వాటిని ఎలా మనం ఛేదించాలి అనే రూపంలో వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద హోమ్ మినిస్టర్ కూడా చాలా సీరియస్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున ఈ కుట్రను ఛేదించాలి అనే రూపంలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారని అంటే ఇది ఏ రూపంలో జరగబోతుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి అయితే ఇలాంటి వాటిల్లో దేంట్లోనూ పాల్గొనడు, ఆయన దేనికి రాడు. ఆయన ఎక్కడికన్నా వెళ్ళినా మరి చేసిన వాడు తన వాళ్ళైనా సరే ఆయన వాళ్ళని వెనకొసుకొచ్చే పనే చేస్తాడు.
నిన్న కూడా మాచర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద కూడా మనం పొద్దున కుండబద్దల్లో కూడా ఒక వీడియో పెట్టాం. ఆ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే మరి ఆ మృతుడి తండ్రి మరి జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో అబ్బెబ్బే ఇదేదో వల్ల అయ్యేటట్లేదులే అని ఫోన్ పెట్టేశాడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఇది మరి ఆడియో వీడియో రికార్డ్ చేయబడి సోషల్ మీడియాలో ఈరోజు ఫుల్గా వైరల్ అవుతా కూర్చుంది. అదే ఇలాంటివి ఏది కాకుండా ఆ మృతుడి తండ్రి కూడా అవునన్నా కొంచెం ఏదో అలాగనే అనిపిస్తూ ఉంది అని అనుమానం వ్యక్తం చేశాడనుకో, రేపు మాచర్లకి ఆయన రెంటచింతల్లో ఉన్న ఈ రెంటాడ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి తరలి వెళ్ళేవాడు. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ పోగేసి ఇదిగో ఈ చెన్నారెడ్డి అనే వ్యక్తిని చంపేసింది టీడీపీ నాయకులే అని చెప్పి వాళ్ళు చెబుతారు. కానీ అందులో అసలున్న నిజమేంటి? మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డి చెబుతుంది మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు మూలానే జరిగింది. అసలు మిగతా పార్టీలతోటి మనకేం సంబంధం లేదు, ఇది ఇంటర్నల్గా చేశారు, ఖచ్చితంగా మనవాళ్లే చేశారు, వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ముఖాలతో సహా నాకు తెలుసు అని చెబితే ఏం చేయలేని పరిస్థితుల్లో మెలకుండా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఈ డిఎస్సి మీద జరుగుతున్న దాంట్లో నీట్ మీద జరిగిన దానికి మన వాళ్ళు ఏం పట్టించుకోరు, ఈ వైసీపీ ఎవరు దాని గురించి మాట్లాడరు. కానీ డిఎస్సి మీద చేస్తారు. అది కూడా చానాళ్ల తర్వాత వీళ్ళకి గుర్తొచ్చినప్పుడు అందులో ఏదో మనకి రాజకీయ ప్రయోజనం కలుగుతుంది అనుకున్న సమయంలో చేస్తా అక్కడ పైన కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు కాబట్టి ఈడ లోకేష్ కూడా రాజీనామా చేయాలి. అసలు ఇప్పుడు కొత్తగా ఇంకో ఫేక్ కూడా పుట్టించడం మొదలుపెట్టారు. లోకేష్ అమెరికా వేరే సొంత పని మీద వెళ్తే అక్కడ ఒక ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడి పిల్లల పెళ్ళుంటే దానికి లోకేష్ వెళ్తే ఇప్పుడు సాక్షి పేపర్ నిండుగా రాశారు, లోకేష్ మాయం అయిపోయాడు, యాడికెళ్ళాడో తెలియకుండా పోయింది, ఏడ దోచుకున్న సొమ్ము మొత్తాన్ని దాచిపెట్టుకోవటానికి వెళ్ళాడు అని ఫేక్ వార్తలన్నీ సాక్షి నిండా రాశారు. ఫేక్ ఈజ్ నథింగ్ బట్ సాక్షి, ఫేక్ ఈజ్ నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా తయారైపోయింది ఇప్పుడు ఈ రోజునున్న పరిస్థితి. ఇక అగైన్ బ్యాక్ టు ఈ పోలీసులు, ఫేక్ పోలీసుల దగ్గరకు వస్తే ఎందుకని ఫేక్ పోలీసులను తయారు చేసుకోవాలి? సెక్యూరిటీ కోసం అయితే సెక్యూరిటీలు వాళ్ళు సఫారీ సూట్లు వేసుకున్న వాళ్ళు, బ్లాక్ డ్రెస్లు వేసుకున్న వాళ్ళు చుట్టూతో నిలబెట్టుకుంటారు. కాదని ఇలాంటి పోలీసు డ్రెస్సే ఎందుకు తీసుకొచ్చారు? దాని వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి అని అంటే ఇట్లాంటి వాటన్నిటిలో బాగా అందవేసించేయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది, ఆయన కొడుకు మోహిత్ రెడ్డిది. వీళ్ళే అక్కడ స్టార్టింగ్ చేశారు అని అంటే చాలా ఇందులో స్ట్రాంగ్గా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి ఫేక్ పోలీసులతోటి ఏం చేయబోతున్నారు అని. మొన్ననే మహిళా పోలీసుల మీద చేసిన దాడి దీంట్లో వైసీపీకి తగలరాని దెబ్బ తగిలింది. ప్రజల్లో వాళ్ళకున్న అభిమానం కాస్త పోయింది. యాక్చువల్గా ఈరోజు డిఎస్సి మీద చేస్తున్న ఈ ర్యాలీల్లో కూడా అభ్యర్థుల కంటే వైసీపీ నాయకులు ఎక్కువ పాల్గొంటున్నారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ తెల్ల జుట్టుకి నల్ల రుంగేసి వీళ్ళందరూ జంజీ అని అంటున్నారని ఈ రోజున ట్రోలింగ్ కూడా మొదలైపోయింది వీళ్ళ మీద. ఇట్లాంటి ఫేకులు వీటన్నిటితోటి వీళ్ళు ఏదో కుట్రకు తెరదీయబోతున్నారు అనేది అయితే ఖచ్చితంగా కనపడతా ఉంది కదా ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.